నిజంగా జగన్ గారి ప్రెస్ మీట్ చూస్తుంటే మాకేమనిపిస్తుంది అంటే సామాన్య ప్రజలుగా ఆయనకి పూర్తిగా మతి భ్రమించి అసలు ఆయన కాన్షియస్ లో ఉన్నారా, అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటండి, అంటే తలకాయ లేని మనిషి ఉంటాడా? ఒకటే సూటి ప్రశ్న, తలకాయ లేని మనిషి ఎలా ఉండడో అలాగే రాష్ట్రానికి రాజధాని లేకపోతే పరిపాలన ఎక్కడి నుంచి చేస్తారు? రాజధాని అనేది లేకపోతే ఆయనకి అసలు అది చాలా చిన్న క్వశ్చన్. చిన్న పిల్లల్ని అడిగినా కూడా రాజధాని అవసరమా లేదా అంటే అవసరం అని చెప్తారు. అలాంటిది ఆయన రాజధానే వద్దంటున్నాడు అంటే ఏంటి? అసలు ఆయన మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది? మావి గన్ను పెట్టమంటారో, మావి జగన్ పెట్టమంటారో, మన సంస్కృతే గన్నులు కత్తులు సంస్కృతిని తీసుకొచ్చి రాష్ట్రానికి కూడా అంటించాలని చూస్తున్నారు. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పెట్టే రోజున మీరు ఒక ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా మీకు బాధ్యత ఉంది కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా. ప్రజా నేతగా నేను ఉండాలి అనుకున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి, లేదా మీకున్న డౌట్స్ ఏంటో మరి అడగకపోయారా? అలాగా ప్రజల ముందు అడగాల్సినప్పుడు అడగకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి నీకు అనుకూలమైన ఛానల్స్ నీ ముందు కూర్చోబెట్టుకుని ఇదేమన్నా స్కిట్ అనుకుంటున్నావా లేకపోతే ఫన్ చేద్దాం అనుకుంటున్నావా? 2014 నుంచి 19 వరకు బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి సపోర్ట్ చేస్తున్నాను, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పారు. ఆ రోజు ఒక మాట చెప్పారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయి ఒక రాజధాని కాదు అని ఆ రాజధాని మీద వేయాల్సిన అభాండాలన్నీ వేసి రైతుల త్యాగాన్ని, అసెంబ్లీ సాక్షిగా రైతుల త్యాగాన్ని మీరు అవహేళన చేసి ఆ రోజున 3 రాజధానులు అన్నారు. పోనీ అట్లీస్ట్ ఆ మాట మీద నువ్వు నిలబడ్డావా? మళ్ళీ ఈ రోజున 11 సీట్లతో నిన్ను ప్రజలు కూర్చోబెడితే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళీ మావిగన్ అంటున్నావు. ఫస్ట్ అసలు నీకు క్లారిటీ లేదు. నీ క్లారిటీ లేని విధానం. నువ్వు ఇంకొక విషయం ఏంటంటే నేను మడమ తిప్పను మాట తప్పును అంటావు. నువ్వు మడమ తిప్పుతావు మాట తప్పుతావు అనేది ఈ ఒక్కటి చాలు నీకు ఉదాహరణ. ఇవాళ అమరావతి నిజంగా స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత 1600 రోజుల పాటు ఒక ప్రజా ఉద్యమం నడిచింది. ఏ రాజకీయ పార్టీ అండలేకుండా ప్రజలు ఉద్యమం చేశారు అంటే నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశంలో అమరావతి అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే అది వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం ఇవ్వలేదు. ఒక రాష్ట్ర మనుగడ కోసం, ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజున అమరావతి రైతులు తమ పొలాల్ని త్యాగం చేశారు. అదేమి బీడు భూములు కాదు. ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చింది సంవత్సరానికి 3 పంటలు 2 పంటలు పండే భూమిని. ఈ ప్రజలు ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, మా రాష్ట్రం ముందుకెళ్ళాలి అని ఆనాడు ఒక నాయకుడి మీద నమ్మకంతో కొన్ని వేల ఎకరాల భూములు, 30,000 ఎకరాల భూములు ఆ రోజున అమరావతి రైతులు ఇచ్చారు. అమరావతి రైతుల త్యాగాన్ని నువ్వెంత అవహేళన చేశావు, ఆ అమరావతి రైతులని నువ్వెన్ని ఇబ్బందులు పాలు చేశావు. 9 నెలల గర్భవతిని నువ్వు కాలుతో తన్నావు, వాళ్ళని రోడ్ల మీద కూర్చోపెట్టావు, రోడ్ల మీద అన్నం తినేలా చేసావు. అమ్మవారి గుడికి వెళ్తున్న వాళ్ళని నీ బూటకాళ్లతో పోలీసులతో తన్నించావు. కంచెలు కట్టుకుని నువ్వు రోజు సెక్రటేరియట్కి వెళ్ళావు. ఎందుకు నీకు అంత భయం? ఆ ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఆ రోజున ముఖ్యమంత్రికి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి అమరావతి రైతులని, అమరావతి మహిళని అనరాని మాటలు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ పిచ్చి, ఆ మతి భ్రమించటం, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిపోయి మళ్ళీ నేను వస్తా ఒకటే, ఇవాళ అమరావతి రాజధానిగా ఉండాలి అనేది ఒక కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే మద్దతు ఇస్తే జరగలేదు. ఆయనకి ఏమన్నా కొంచెం స్పృహ ఉండి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే లోక్సభలో, రాజ్యసభలో ఈ 3 పార్టీలు కాకుండా 40 పార్టీలు ఏక కంఠంతో ఈ ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అనేది రాజధానిగా ఉండాలి అని చెప్పి దాని చట్టబద్ధం తీసుకొచ్చారు. అంటే నువ్వు 40 పార్టీలు చేసిన దేశం మొత్తం కూడా అమరావతి రాజధానిగా ఉండాలన్న దాన్ని నువ్వేం చేస్తావు? అది నీ తరం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. నువ్వు 1 టైం సీఎం, నువ్వు 1 టైం ఛాన్స్ అడిగావు. సో నువ్వు 1 టైం సీఎం ఈ ఆంధ్రప్రదేశ్. ఆయన మాట్లాడిన మాట మీరు చెప్పాలంటే ఆయన మరి ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో మాకైతే అర్థం కావట్లేదండి. మాలాంటి సామాన్యులకు కూడా రాజకీయం అనేది అర్థం అవుతుంది. మరి అతను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రోజు రాజధాని అనే ప్రాంతం లేదు, రాజధాని అవసరం లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదమైన విషయం. అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటనేది ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారండి. ఈ రోజుల్లో ఎవరో గమనించకుండా ఏమీ లేదు. ఇదే రాజధాని లేకపోవడం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పక్కనున్న తెలంగాణకు హైదరాబాద్, అదే రాజధాని ఆర్థిక వనరులు తీసుకొచ్చేది హైదరాబాద్. బెంగళూరు అనేది కర్ణాటక రాష్ట్రం. బెంగళూరు మొత్తం ఆదాయ వనరు అంతా బెంగళూరు నుంచి వస్తుందంటే రాజధాని ఉండబట్టే కదండి. అలాగే చెన్నై గానీ, కోల్కతా గానీ ఇవన్నీ కూడా రాజధానిలేనండి. ఇవన్నీ అదే ఆర్థిక వనరులు సమకూర్చేది ఆ ప్రాంతాలే. మరి ఆయన ఈ విధంగా ఎందుకు మాట్లాడుతాను అర్థం కాలేదు. రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా నవ్వుకుంటారండి. ఈ మావిగన్ అనేది వర్షం తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చాడండి? మరి అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మావిగన్ అనేది గుర్తురాలేదు ఆయనకి. మచిలీపట్నం, విజయవాడ అంటాడు, గుంటూరు అని గన్ అంటే గన్ కల్చర్ తీసుకొచ్చి నా ఆలోచన ఉందేమో. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి నువ్వు మావిగన్ అని మాట్లాడతావు అనేది కరెక్ట్ కాదు. అక్కడ చేస్తున్న అమరావతి అనేది సరైన కరెక్ట్
కరెక్ట్ అది. ఏ సంస్థలు వచ్చినా గానీ ఎన్ని ఎకరాలలో 100 ఎకరాలు ఇవ్వాల్సి వచ్చినవి ఉంటాయి. అలాగే ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీలు, హాస్పిటల్స్, మొత్తం అన్ని రకాలుగా విధంగా అమరావతి అనేది అనుకూలమైన ప్రదేశం అండి. ఈ మావిగన్ అనేది పిచ్చి మాటలు, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదండి. తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానాలు చేస్తూ అమరావతి ఉంటుంది మనకి రాజధాని అని చెప్పి, ఏకైక రాజధాని అని, అతనిలాగా మూడు ముక్కలాట జగన్ లాగా మూడు రాజధానులు అని చెప్పి ఏ రోజు మాట్లాడింది సందర్భం లేదు. ఆయన వచ్చిన సందర్భంలో మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఆయన చెప్పిన విషయాలు మేము గమనించామండి. రేపు రాజధాని విషయంలో ఆయన ఎంత క్లారిటీగా ఉన్నారో రాజ్యసభలోను చట్టసభలో బిల్లు పెట్టారు, అది కూడా పాస్ అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఈ రాజధాని ఆపే పరిస్థితి ఎక్కడా లేదండి, ముందుకెళ్తుందని తెలియదు. ఆయనకి అవగాహన లోపమై ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి జిల్లాకు కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రానికి కానివ్వండి, హెడ్ క్వార్టర్ అనేది ఒకటి ఉండిద్ది. దాన్నే రాజధానిగా పిలవడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ యంత్రాంగం గాని మొత్తం టోటల్ వ్యవస్థ మొత్తం అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంటది. ఆ మాత్రం అవగాహన లేని అతను మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా చేసాడో నాకు అర్థం కావట్లేదు. పాపం అధికారులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇలాంటి పిచ్చి మెంటాలిటీ ఉన్నోడు పిచ్చిగా మాట్లాడి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాసి ఉందా అంటే ఆ మాత్రం అవగాహన లేని వ్యక్తిని నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పిచ్చి అని పట్టింది ఇతనికి. మావి గన్ను లేదంటే పెంట గన్ను ఏంటది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలించి అమరావతి రాజధానిగా అప్పుడు గతంలో బాగా వర్ధిల్లింది కాబట్టి, అది రాజులు రాజ్యాలు ఏలారు కాబట్టి అమరావతి పేరు ప్రకటించడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయడం పోయి ఏదేదో మాట్లాడతాడు. అసలు అమరావతి ఇక్కడ వద్దంటాడు, అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో చేతకాగా ఇవన్నీ చేస్తా ఉంటాడు అన్నమాట. అంతమించి ఇంకొక విషయం చెప్తున్నా నేను, అమరావతి చట్టబద్ధత కల్పించింది కాబట్టి కేంద్ర గవర్నమెంట్, అది ప్రభుత్వం ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అతను గతంలో చేశాడు. చిన్న గీత పక్కన పెద్ద గీత డైవర్ట్, రకరకాల పిచ్చి ఆలోచన అన్నమాట. అతనికి ఇచ్చే సలహాదారులు ఎవరో గానీ నిజంగా అందరూ ఊస్తున్నారు, ఉమ్మేసి ఊతున్నారు అతని మొహం మీద. లోక కళ్యాణం కోసం మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. రాక్షసులు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎలా చెడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసేవాళ్ళు. చివరికి ఏం జరిగింది, ఏదైతే మంచి కోరుకుంటామో అదే విజయం సాధిస్తుంది. ఆ రకంగా ఇలాంటి ఎప్పుడు మంచి పని చేసినా ఇలాంటి రాక్షసులు పుడతనే ఉంటారు. నరకాసురుని చంపేసి ఎలాగైతే దీపావళి చేసుకున్నామో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దించేసి అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించుకొని ఈ రోజున దీపావళి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. దాన్ని చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తుల మాటలు పరిగణలో తీసుకోవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏం మాట్లాడడం కూడా తెలియదు. ఆయనకి ఏంటంటే మతిస్థిమితం లేదు. అంతకుముందు ఏదో ఫారెన్ వెళ్ళి మందులు వాడేవాళ్ళు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మతి భ్రమించి ఉంటది. కొద్దిగా ఆయన ఏదైనా మంచి మెంటల్ డాక్టర్ చూపించుకోవడం మంచిదని సందర్భంగా తెలియజేస్తాం. ఒక మంచి పరిపాలన దిశగా ఏదైనా ఒక మంచి నిర్ణయం దిశగా ఎవరైనా ముందుకు అడిగేస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ఎలా అయితే ప్రాణత్యాగం చేశారో, అలాగే తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని చెప్పి ఎంతో మంది విద్యార్థులు ప్రాణ బలికొన్నారు. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రకటించడం ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలు. పాపం వాళ్ళని చూస్తే ఆడబెట్టలను కూడా చూడకుండా జుట్టు పట్టుకొని నేలకు ఈడ్చుకెళ్లి కొట్టియాల మీ కేసులు పెట్టి వేధించి మీరు భూములు ఇవ్వద్దని చెప్పి మచిలీపట్నంలో పోర్ట్ డెవలప్ చేయట్లేదా, దాని భూసేకరణ జరగలేదా, కృష్ణపట్నం పోర్టు డెవలప్ చేయట్లేదా, భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేయట్లేదా, ఇక్కడ అనంతపురంలో కియా పెట్టలేదా, పోలవరం పూర్తి చేయట్లేదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకెళ్తుంది. కొత్తగా వీళ్ళేంటండి మావిగన్ను, మచిలీపట్నం, మామిడికాయపట్నం పిచ్చి మాటలు మాట్లాడి వీళ్ళకే వాళ్ళ నాయకుడికే క్లారిటీ లేదు. ఇంక వీళ్ళకేం క్లారిటీ ఉంటది, ఏదో బురద చల్లాలి, ఏదో రకం చెడగొట్టాలి దురుద్దేశంతో మాట్లాడుతూ ఉంటారు. మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో రాయి లాంటిది మావిగన్ అనేది, అంత మించి వేరే ఉద్దేశం ఉండదు.